శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. 5 దశాబ్దాలకు పైగా సాయిని సేవించి సాయి చూపిన మార్గంలో నడుస్తూ ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని తప్పకుండా, ఎంత అవసరమైన అర్థానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, కోరికలను నియంత్రించుకొని మోక్ష మార్గం తప్ప జీవితంలో మరేమీ అవసరం లేదని నిరూపించినటువంటి వారు భక్త మహల్సాపతి. సాయిబాబాకు సన్నిహిత సేవకులలో మొదటివాడు మహల్సాపతి. సదాచార సంపన్నుడైన ఇతడు స్వర్ణకారుడు. మహల్సాపతికి సిరిడి గ్రామంలో ఒక మట్టిల్లున్నది. ఏమి పండని భూమి 7.5 ఎకరాలు ఉండేది. అది ఒక బంజరు భూమి. ఆ భూమిపై ఒక్క పైసా కూడా రాబడి ఉండేది కాదు. ఆయన ఖండోబా ఆలయంలో పూజలను చాలా శ్రద్ధగా చేస్తుండేవారు. ఆ రోజుల్లో దక్షిణ ఇచ్చే భక్తులు కానీ, ఆయన చేత పూజలు చేయించుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ చాలా తక్కువ. ఆయన వృత్తిరీత్యా కంసాలి. బంగారు ఆభరణాలు తయారీ ద్వారా వచ్చే ఆదాయం జీవనానికి కూడా సరిపోయేది కాదు. ఎప్పుడెప్పుడు తన ఇష్టదైవం అనుమతిస్తాడా, ఎప్పుడు సన్యసిద్దామా అని మహల్సాపతి ఎదురుచూచేవాడు. కానీ ఒకప్పుడు ఖండోబా ఇతనికి దర్శనమిచ్చి ఆ గ్రామంలోని ఖండోబా మందిరంలోని విగ్రహాలను తెచ్చుకొని పూజించుకోమని ఆదేశించాడు. ఇంకొకసారి అతనికి కలలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు దర్శనమిచ్చాడు. ఏమిటి, స్వర్ణకార వృత్తి చేయకుండా భుక్తి సంపాదించుకోలేవు అని మందలించారు. భుక్తి సంపాదించుకోగలనని అతడు చెప్పగానే ఆ స్వామి నా పాదాలను ఆశ్రయించు అని చెప్పారు. నాటి నుండి తన సంసార భారమంతా ఆ దేవునిపై వేసి బంగారు ఆభరణాలు తయారు చేసే పనిని వదిలివేశాడు మహల్సాపతి. ఆయన భిక్ష చేసి భార్యాబిడ్డలను బ్రతికించుకోసాగాడు. ఆయనకు ఆకలి మీద నియంత్రణ ఉండేది కాబట్టి ఆకలి అతన్ని పెద్దగా ఇబ్బంది పెట్టేది కాదు. అయితే అతని కుటుంబంలోని వారు పేదరికం కారణంగా చాలా రోజులు ఆకలితో ఉండేవారు. ఇంకో విషయం ఏంటంటే, మహల్సాపతి ఇతరుల దగ్గర నుండి డబ్బులు తీసుకునేవారు కాదు. ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపదంతా నశిస్తుందని అనుకునేవారు. అందుకని ఎవరైనా డబ్బులు ఇస్తా అన్నా వద్దనేవారు మహల్సాపతి. ఆయనకు తన కుటుంబానికి ఇవ్వడానికి కూడా పెద్దగా ఆయన దగ్గర ఏమీ ఉండేది కాదు. మహల్సాపతి నిజానికి చాలా కఠినమైన జీవితాన్ని గడిపారు. అతను ఖండోబాకు భక్తుడు. భక్తి విశ్వాసాలతో ఆయన్ని ఉపాసిస్తూ ఉండేవారు. తన వంశాచారాన్ని అనుసరించి మహల్సాపతి పురాణం పారాయణ చేసేవారు. ప్రతి సంవత్సరము జజూరిలో జరిగే తిరునాళ్లకు ఈయన ఖండోబాపల్లికి తీసుకుని 150 మైళ్ళు నడిచి వెళ్లేవారు. ఒక్కొక్కసారి కావడిని కూడా మోసుకెళ్లేవారు. ఆయన తనతో పాటు నీళ్లు తీసుకెళ్లేవారు తన ఇష్టదైవానికి అభిషేకం చేయడానికి. ఇతనికి అప్పుడప్పుడు ఖండోబా దేవుడు ఆవేశించేవారని ప్రతీతి. చూడ్డానికి విద్యా సంస్కారాలు లేనట్లు కనిపించినా ఇతడెంతో లోచూపు కలిగిన వ్యక్తి. సామాన్యంగా సాంప్రదాయకులకుండే మత సంకుచితమే లేనివారు. కాశీరాం షింపి, అప్పాబిల్లతో కలిసి ఇతడు షిరిడీకి వచ్చిన దేవిదాస్, జానకీదాస్ మొదలైన దేశ సంచారం చేసే ఫకీర్లను ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించేవారు. ఆ ఇద్దరు ఆర్థిక స్తోమత కలవారు కనుక సాధు సత్పురుషులకు ఉదారంగా అవసర వస్తువులు, దక్షిణ సమర్పించేవారు. పేదవాడైన మహల్సాపతి పరిచర్య చేసేవారు. ఎన్నో జన్మల పుణ్యం వలన అతడికి జన్మలో శ్రీ సాయిబాబా సేవ సుమారు 5 దశాబ్దాలకు పైగా లభించింది. ఇతనికి బాబా పట్ల గల ప్రేమ విశేషమైనది. ఇతరులు సాయి లీలలు చూచాకనే ఆయనను భక్తితో ఆశ్రయించగలిగారు. కానీ బాయిజామాయిలా ఇతను కూడా సాయిని దర్శించిన క్షణం నుండే వారి దైవత్వాన్ని గుర్తించి సాయి సేవకు అంకితమయ్యాడు. బాబా రెండవసారి పెళ్లివారితో కలిసి షిరిడి చేరినప్పుడు బండ్లన్నీ షిరిడి పొలిమేరులోని ఖండోబా ఆలయం వద్ద మర్రి చెట్టు కింద పొలాల్లో ఆగాయి. అందరితో పాటు ఫకీరు కూడా బండి దిగుతుంటే చూచి ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి ఆదరంగా యా సాయి రండి స్వామి అని ఆహ్వానించాడు. అలనాడు ఎవ్వరికీ చెప్పకుండా షిరిడి నుండి వెళ్ళిపోయిన ఆ వింత యువకుడే ఈ ఫకీరని గుర్తించి అతడు ఆనందించాడు. నాటి నుండి ఆ ఫకీరుకు ఆ పేరే స్థిరపడింది. సాయి కూడా షిరిడీలోనే స్థిరపడ్డారు. బాబాలోని పూర్ణ వైరాగ్యం వంటి శుద్ధ సాత్వికమైన లక్షణాలు మహల్సాపతిని ఆకట్టుకున్నాయి. మొట్టమొదటిసారిగా ఇతడే ఒక రోజున మసీదుకెళ్ళి బాబా పాదాలపై పువ్వులు వేసి వారి పాదాలకు, మెడకు చందనమద్ది నైవేద్యంగా పాలు సమర్పించాడు. ఆ రోజులలో సాయి ఎవరిని అలా చేయనిచ్చేవారు కాదు. ఒకసారి నానాసాహెబ్ డెంగ్లే వంటి ఆ ప్రాంత ప్రముఖులు అలా పూజించబోతే ద్వారకామాయిలోని స్తంభాన్ని పూజించుకోండి అని అన్నారు బాబా. మసీదులో హిందూ పద్ధతిన భక్తులు పూజించడం కొందరు ముస్లింలకు పెద్ద అపచారం అనిపించింది. దీనికంతటికీ మూలం మహల్సాపతి.
ఆయన్ని పూజించడానికి మహల్సాపతికి ఒక్కరికి సాయి అనుమతించారు. ఆ రోజుల్లో ఎలాగైనా ఆయన్ని మసీదు ప్రవేశించనివ్వకూడదని నిశ్చయించుకొని కర్రలు చేత పట్టుకొని మసీదు ముంగుట కాపలా నిలిచారు. ఇంతలో మహల్సాపతి వస్తే అతనిని గేటు వద్దనే నిలిపేశారు. అతడు భయపడి మసీదు గేటు దగ్గర నిలిచి సాయిని అక్కడి నుండే పూజించనారంభించాడు. సాయి అతని కేసు చూచి కోపావేశంతో, నీవు వచ్చి నాకు చందన మధ్య పూజించుకో, నిన్నెవరు అడ్డగిస్తారో చూస్తానో అని కేకలేశారు. అంతటితో ఆ ముస్లింలు భయపడి పారిపోయారు. నాటి నుండి మహల్సాపతి యథేచ్ఛగా మసీదుకు వచ్చి సాయిని పూజించుకోసాగాడు. ఆ తర్వాత నీమ్గాంకు చెందిన డెంగలే కూడా ఆయనను పూజించాలనుకున్నాడు. కానీ బాబా అంగీకరించలేదు. ఆ రోజులలో దగ్గుబాయ్ అనేవాడు ఎప్పుడూ సాయిని అంటిపెట్టుకుని ఉండేవాడు. ఒకరోజు అతడు ఎలాగో బాబాకు నచ్చచెప్పి ఒప్పించాక డెంగలే కూడా ఆయన్ను పూజించుకున్నాడు. క్రమంగా ఇతరులు పూజిస్తున్నా బాబా అభ్యంతరం చెప్పడం మానేశారు. ఆ విధంగా సాయిని పూజించడం అందరికీ పరిపాటయ్యింది. ఈనాడు ప్రపంచమంతటా భక్తులు సాయిని పూజించుకోవడానికి అంకురార్పణ చేసిన అదృష్టం మహల్సాపతికే దక్కింది. ఇతనికి 3 కుమార్తెలు, 1 కొడుకు. సుమారు 1880 ప్రాంతంలో ఆ ఒక్క వంశోద్ధారకుడు మరణించడంతో మహల్సాపతికి మనసు విరిగిపోయింది. మహల్సాపతి తన సమయమంతా సాయి సేవలో గడపసాగాడు. రాత్రి సమయాలలో కూడా సాయిబాబా చెంతనే ఒక రాత్రి మసీదులోనూ, ఒక రాత్రి చావిడిలోనూ నిద్రపోయేవాడు. సుమారు 1889లో ఒకరోజు సాయి అతనితో, అరే భగత్, ఈ ఫకీరు మాటలెన్నటికీ వ్యర్థం కావు. విను, నీవు రోజు నీ ఇంట్లో కాకుండా ఇక్కడే పడుకుంటున్నావు. నీకున్నది కుమార్తెలే కదా. కుమార్తెలు చింతకాయల వంటి వాళ్ళు, కుమారుడో మామిడి పండు వంటివాడు. నీవిక నుండి ఇంటి వద్ద నిద్రిస్తే నీకు తప్పక కొడుకు పుడతాడు అన్నారు. కానీ ఆయన ఎంత ఒత్తిడి చేసినా అతడు వినలేదు. ఒకసారి ఆ సాయి చికాకుపడి కాశీరాంతో, వీణ్ణి ఇంటిలో పెట్టి తలుపు గొళ్ళెం పెట్టు అన్నారు. కాశీరాం అలాగే చేశాడు. మహల్సాపతి 1896 కృష్ణాష్టమి నుండి తన ఇంటి వద్దనే నిద్రించసాగాడు. సరిగ్గా సాయి చెప్పినట్లు మరుసటి జన్మాష్టమికి అంటే 1897లో ఒక ఆదివారం నాడు అతనికి ఒక కొడుకు పుట్టాడు. అతనికి మార్తాండ్ అని పేరు పెట్టాడు. ఆ వెంటనే మహల్సాపతి అంతకు ముందులాగా బాబా సన్నిధిలో నిద్రించసాగాడు. ప్రతి రాత్రి అక్కడకు చేరి తన వద్దనున్న గుడ్డ నేలపై పరిచేవారు. దాని మీదనే ఒక పక్కన సాయి, మరొక పక్కన అతడు పడుకునేవారు. అతడికి నిద్ర తూగిన మరుక్షణమే సాయి, భగత్, నీవు నిద్రపోవద్దు, లేచి కూర్చొని నీ చెయ్యి నా గుండెపై పెట్టు. నేను అల్లా నామస్మరణ చేస్తుంటాను. నేను అలా స్మరణ చేస్తున్నది లేనిది నా గుండె స్పందన వల్ల నీకు తెలుస్తుంది. అది ఎప్పుడైనా తొలగి నా గుండె స్పందన మారితే నన్ను వెంటనే నిద్ర లేపాలి అన్నారు. అలా ఏనాడు బాబా హృదయంలో నామస్మరణ ఆగినది లేదు, అతడు ఆయనను నిద్రలేపినది లేదు. ఇలా ఆ ఇద్దరు రాత్రి తెల్లవాళ్ళు మెలకుగా ఉండేవారు. రాత్రి ఎప్పుడైనా అతడు నువ్వు మసీదు నుండి బయటకు వెళ్ళబోతే సాయి, నీవు ఇక్కడి నుండి వెళ్ళవద్దు, వెళ్ళితే చచ్చిపోతావు, జాగ్రత్త అనేవారు. ఇలా మహల్సాపతికి ఎన్నో సంవత్సరాలు ఆయన సన్నిధిలో తపస్సు కొనసాగింది. మహల్సాపతి చాలా అదృష్టవంతుడు. బాబాతో జగరణ చేసే అవకాశం మరియు నామస్మరణ చేసే అవకాశం వచ్చినందుకు. ఇది ఆధ్యాత్మికంగా అతనికి ఎంతో ఉన్నతి కలిగించే సాధన. ఎన్నోసార్లు అతడికి, కుటుంబానికి 2 వారాల వరకు తినడానికి ఏమీ లభించక ఇంట్లో అందరూ పస్తులుండేవారు. ఎవరైనా భక్తులు అన్న వస్త్రాలు సమర్పించినా అతడు స్వీకరించేవాడు కాదు. అది తన తపస్సుకు విఘ్నకరమని నమ్మేవాడు. తన సమయమంతా పవిత్ర గ్రంథాలు చదవడంలో గడిపేవాడు. ఆ విషయంలో అతడితో అతని కుటుంబం కూడా సహకరించడం ఆశ్చర్యం. బాబా కూడా ఎన్నోసార్లు అతడికి డబ్బివ్వాలని చూచారు. 1880 సంవత్సరం తర్వాత బాబాకు ఎంతో అధికంగా దక్షిణలు రాసాగాయి. ఆయన ప్రతిరోజు ఒక్కొక్క భక్తుడికి 35 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలు ఇలా ఇచ్చేస్తుండేవారు. మహల్సాపతి కూడా 3 రూపాయలు ఇచ్చి, రోజు నేనిచ్చే తీసుకుంటుండు, నిన్నొక శ్రీమంతుణ్ణి చేస్తాను, అందరూ నిన్ను ఆశ్రయించి నీ మంచి కోరి సేవిస్తారు అనేవారు. అతడు, నాకదంతా వద్దు, నాకు మీ పాదసేవ మాత్రమే కావాలి అన్నాడు. అతడికి సిరి సంపదలంటే వైరాగ్యం, అపరిగ్రహం, తృప్తి ఇవే శ్రేష్టమనిపించేవి. అతడెన్నడూ మంచం మీద పడుకునేవాడు కాదు. మహల్సాపతికి బాబాకు గల సన్నిహితం ఒక విషయంలో తెలుస్తుంది. 1886 సంవత్సరంలో ఒకరోజు బాబా అతనితో, అరే భగత్, నేను అల్లా వద్దకు పోతున్నాను. నీవి దేహాన్ని 3 రోజులు కాపాడుకో. నేనటు తర్వాత తిరిగి రాకుంటే దీనిని ఆ వేప చెట్టు దగ్గర సమాధి చెయ్యి అని చెప్పి అతడి తొడపై తల ఉంచి శరీరం విడిచిపెట్టారు. ఆ 3 రోజులు అతడు నిద్రాహారాలు మాని అలానే కూర్చున్నాడు. గ్రామకరణం, మున్సబు మొదలైన వారు మసీదుకొచ్చి వైద్యుని చేత బాబా దేహాన్ని పరీక్ష చేయించి ఆయన చనిపోయారని ప్రకటించారు.
ఆ దేహాన్ని సాధ్యమైనంత త్వరగా సమాధి చేయాలని ఎందరెంతగా చెప్పినా మహల్సాపతి తన పట్టు విడవక 3 రోజులు దానిని కాపాడుతూ వచ్చాడు. అటు తర్వాత బాబా తిరిగి శరీరం ధరించి 32 సంవత్సరాలు తమ అవతార కార్యం కొనసాగించారు. అంతటి బాధ్యతతో కూడిన పని సాయి అతనికి అప్పగించారు. ముఖ్యమైన ఆ 3 రోజులలో అతడి విశ్వాసం ఓరిమి సడిలి ఉంటే ఏమయ్యేదో. ఇంతగా తననంటి పెట్టుకొని నిరంతరం సేవ చేస్తున్న మహల్సాపతి పట్ల బాబాకు ప్రత్యేకమైన ప్రీతి ఉండేది. ఆయన ఇంకెవ్వరు చెప్పినా వినిపించుకోలేని సందర్భాలలో కూడా మహల్సాపతి ఆయనకు నచ్చచెప్పి ఏ శుభకార్యానికైనా ఆయనను ఒప్పించగలిగేవాడు. ఉదాహరణకు భక్తులు సాయికి నివాసమైన మసీదుకు మరమ్మతులు చేస్తామంటే సాయి సుతరాము ఒప్పుకోలేదు. అప్పుడు మహల్సాపతి ఆయనకి ఎన్నో రీతులు చెప్పి ఒప్పించగలిగాడు. నేడు ద్వారకామ ఇంత చక్కగా ఉన్నదంటే అందుకు ప్రధాన కారకుడు ఇతడే. అలానే ఎందరు భక్తులు సాయిని దర్శించి పూజిస్తున్నా ఆయన మాత్రం తమ సహజ రీతిని అప్పుడప్పుడు నిష్కారణంగా కోపించి కేకలేస్తుండేవారు. ఒకసారి ఆయన అలానే కోపగించుకొని ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. సాయి షిరిడీలో కనిపించడం లేదని భక్తులందరూ ఆందోళనలుగా చెప్పుకోసాగారు. ఈ వార్త ఖండోబా ఆలయంలో పూజ చేసుకుంటున్న మహల్సాపతికి చేరింది. అతడు వెంటనే వచ్చి గ్రామంలో విచారించగా సాయి రహటాకు గాని నీమ్గామ్కు గాని వెళ్లలేదని, ఆయన గ్రామం విడిచి వెళ్లే ముందు తీవ్రమైన కోపావేశంలో ఉన్నారని కొందరు గ్రామస్తులు చెప్పారు. ఆయన లెండి నుండి నీమ్గామ్ వైపుకు బయలుదేరడం మాత్రం చూచామని ఎవరో చెప్పారు. వెంటనే అతడికి ఆయన షిరిడీలో మొదటిసారి ప్రకటమైన కొద్ది కాలానికి ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం గుర్తొచ్చింది. ఈసారి ఆయన మళ్ళీ తిరిగి షిరిడీ వస్తారో లేదోనని భయమేసింది. అట్టి ఆలోచన కలగగానే అతడి కాలు మనసు నిలవలేదు. సాయి లేని ఆ గ్రామంలో జీవించడం అతడికి అసాధ్యం అనిపించింది. వెంటనే అతడు ఆ రోడ్డు మీద ఉత్తరంగా కొద్ది దూరంగా వెళ్ళి అక్కడ ఎదురైన వారిని విచారించాడు. నేమ్గాం రోడ్డు మీద నుంచి తూర్పుగా రూయి గ్రామం నడిచి అక్కడ ఒక పొలంలో పనిచేసుకుంటున్న వాడిని విచారించగా సాయి రూయి గ్రామం మీదుగా వెళ్లారని చెప్పాడు. ఆ సంగతి వినగానే మహల్సాపతి మెదడులో ఆశాజ్యోతి పొడచూపింది. అతడు తిరిగి వెంటనే ఇల్లు చేరి తాను రూయి గ్రామంలో సాయి చెంతకు వెళ్తున్నానని, ఆయన తిరిగి రాకుంటే తాను కూడా రానని తన భార్యకు చెప్పి వెంటనే బయలుదేరాడు. అతడు రూయి చేరేసరికి ఆ గ్రామ ప్రవేశంలోనే ఉన్న మారుతి ఆలయంలో ఒక చెట్టు కింద సాయి కూర్చుని కనిపించారు. అతన్ని చూస్తూనే ఉగ్రులై తమ చెంతకు రావద్దని తిరిగి పొమ్మని కేకలేశారు. అతడు నడక వేగం తగ్గించి ఆయనను సమీపించి యత్నిస్తుంటే అతనిపై రాళ్లు రువ్వసాగారు. చివరికి అతడు, ఎన్నటికైనా నేను మీ భగత్నే, మీరు నన్ను చంపినా సరే మీ సన్నిధి విడిచిపెట్టను. షిరిడీలో మిమ్ము తిట్టిన వారిని నేను దండిస్తాను. మీకు షిరిడీ రాకపోవడం ఇష్టం లేకపోతే నేను మీ దగ్గరుండిపోతాను. నేను ఇక్కడే ఉంటాను, మిమ్మల్ని విడిచిపోను. ఆ విషయం ఇంట్లో వారికి కూడా చెప్పి వచ్చాను అన్నాడు. అతని పట్టుదల చూచి సాయి రాళ్ళు రువ్వడం మానివేశారు. కానీ అతనిని తన పాదాలంటనివ్వలేదు. నేనిక ఆ గ్రామానికి రాను, మేము ఫకీర్లం, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నీవు సంసారివి, నీవు ఇల్లు విడిచి మా వెంట రాకూడదు, నీవు తిరిగి ఇంటికి వెళ్ళు అని నచ్చచెప్పారు. వారి కంఠంలో ధ్వనించిన నిశ్చయం చూచి మహల్సాపతి నివ్వెరపోయాడు. చివరికి ఆయన తనతో కూడా షిరిడీకి రాకపోతే అన్నము నీళ్లు ముట్టుకునని ఆయన చెంతనే కూర్చున్నాడు. ఆయన తిరిగి అతనిని తిట్టిపోశారు, నచ్చచెప్పారు. కనీసం రూయి గ్రామంలోకి వెళ్ళైనా భోజనం చేయమని చెప్పారు. వీరిద్దరి మధ్య సాయంత్రం వరకు ఇదే కొనసాగింది. చివరికి భక్తుడి మాటే నెగ్గింది. ఆ ఇద్దరూ తిరిగి షిరిడీ చేరారు. మనందరికీ సాయి తిరిగి లభించారు. మనందరికీ షిరిడీ దర్శనం ప్రాప్తిస్తుందంటే అది మహల్సాపతి చలువే. ఒకరోజు రాత్రి మసీదులో వారిద్దరూ పడుకోవడానికి అతడు గుడ్డ పరవగానే, బాబా, ఈరోజు ఇద్దరము మెలకుగా ఉందాం. క్రూరుడైన రోహిల్లా నిగోజ్ పాటిల్ భార్యను తీసుకుపోవాలని చూస్తున్నాడు. ఆమెను రక్షించమని అల్లాను ప్రార్థిస్తున్నాను. అంతరాయం కలగకుండా చూడు అన్నారు. తర్వాత మహల్సాపతి అతి జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు. అర్ధరాత్రి నివాసా నుండి ఆ గ్రామం అమల్తాదారు అతని పరివారము షిరిడీ చేరారు. అదేమి చిత్రమో, అంతటి అర్ధరాత్రి సమయంలో అతడు బాబాను దర్శించాలని తన జవానును మసీదుకు పంపాడు. ఆ జవాను తన అధికారమంతటితోనూ అచ్చటికి వచ్చి మహల్సాపతి ఎంత చెప్పినా వినకుండా తమకప్పుడే దర్శనము ఊదీ కావాలని పొగరుగా కేకలు వేస్తున్నాడు. ఇక గత్యంతరం లేక ఇతడికి ఊదీ ఇచ్చి పంపివేయాలనుకున్నాడు మహల్సాపతి. కానీ అప్పటికే ఆ గోలకు మహల్సాపతి మసీదులోకి నడిచిన సవ్వడికి బాబాకు అంతరాయం కలిగింది. ఆయన కోపంతో పెద్దగా తిట్టి అతడు పరచిన దుప్పటి నేలపై నుండి లాగి అతడి మీదకు విసిరి, అరే భగత్, నీకు పెళ్ళాం పిల్లలున్నారు కదా, నిగోజ్ పాటిల్ ఇంట ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా? ఈ అంతరాయము వలన అతని భార్య మరణించింది అన్నారు. మహల్సాపతి కృంగిపోయాడు. మరుక్షణమే ఆయన శాంతించి, సరే, జరిగిందేదో మంచిగే జరిగింది, ఆమె మరణించింది అన్నారు. ఒకసారి
అతడి ఇంట అందరూ కొద్ది రోజులుగా పస్తులున్నారు. ఇక అలా కొనసాగడం అసాధ్యమైంది. ఆ రోజు మహల్సాపతి భార్య తన నియమం ప్రకారం సాయిని దర్శించి నమస్కరించుకున్నది కానీ పెదవి విప్పి ఒక్క మాటైనా చెప్పుకోలేదు. అన్నీ ఆయనకు తెలుసునని ఆమె విశ్వాసం. అంత కష్టంలోనూ కించిత్తు కూడా చలించలేదు. సాయి, అమ్మా, కొద్దిసేపట్లో నేను మీ ఇంటికి వస్తున్నాను, నన్ను త్రిప్పి పంపవద్దని మీ ఆయనతో చెప్పు అన్నారు. ఆమెకు ఆ మాటలు అర్థం కాక ఆశ్చర్యపోయి సరేనని తలూపి ఇంటికి వెళ్ళి తన భర్తతో చెప్పింది. ఆ రోజు హరిసీతారాం దీక్షిత్ వాడాలో పూజ పూర్తి చేసుకోగానే అతనికి మహల్సాపతి కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలనిపించింది. అతడు వెంటనే ఒక 10 రూపాయల నోటు కవరులో మూసిపెట్టి మసీదుకు తీసుకువచ్చి బాబాతో మరేమీ చెప్పకుండా, సాయి, దీనిని పంపించేదా అన్నాడు. సాయి, అలాగే పంపించు అన్నారు. దీక్షిత్ వెంటనే ఆ కవర్ను మహల్సాపతి ఇంటికి పంపాడు. దానిని చూడగానే నాటి ఉదయమే బాబా తనకు పంపిన కబురు జ్ఞాపకం వచ్చి మహల్సాపతి ఆ కవర్ తీసుకున్నాడు. అనాయాచితంగా ఆపత్సమయంలో వచ్చినది సాయి ప్రసాదమేనని తలచి దాంతో ఆ ఇంట్లో అందరూ భోజనం చేశారు. ఒకనాటి సాయంత్రం మహల్సాపతి ఇంటికి వెళ్ళడానికి సెలవు కోరగానే సాయి, ఈరోజు నీకు 2 దొంగలు ఎదురవుతారు, జాగ్రత్త అన్నారు. తర్వాత పక్క ఇంటి దగ్గర ఒక పాము, అతని ఇంటి గడపలో మరొక పాము కనిపించాయి. అతడు వాటిని ఏమీ చేయకుండా తప్పుకొని వెళ్ళిపోయాడు. అలానే మరొక రోజు సాయి అతనితో, నీవు మళ్ళీ వచ్చేప్పుడు దీపం తెచ్చుకో, మసీదు గేటు వద్ద దొంగ ఎదురవుతాడు అన్నారు. తర్వాత ఆయన చెప్పినట్లే చీకటి పడ్డాక అతడు లాంతర్ తీసుకుని వస్తుంటే మసీదు గేటు వద్ద ఒక పాము ఎదురైంది. దాన్ని పక్కవారు చూసి వెంటనే కొట్టి చంపారు. బాబా మహల్సాపతి వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా ఎన్నో అనుభవాలను ప్రసాదించాడు. ఒకప్పుడు మహల్సాపతి భార్య వాళ్ళ చుట్టాలను చూడటానికి వేరే ఊరు వెళ్ళింది. అక్కడ ఆమెకు పిడుదులపై చీముపుండు లేచింది. అది ఆమెను చాలా బాధపెట్టింది. జ్వరం, నొప్పి బాగా ఎక్కువగా ఉండేవి. ఆ సమయంలో ఆమె, నేను బాబా దగ్గర ఉంటే బాబా నన్ను చూసుకునేవారు కదా అని అనుకున్నది. అక్కడ ద్వారకామాయిలో ఉన్న బాబాకు ఆమె మాటలు వినిపించాయి. ఎప్పుడైతే ఆమె అలా అనుకున్నదో, బాబాను తలుచుకున్నదో, ఆ పుండు పగిలి దానిలోని చీము అంతా బయటకు వచ్చేసింది. తర్వాత అది చాలా తొందరగా నయమైంది. ఇక అది తనని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. మహల్సాపతి కుమారుడైన మార్తాండ్ ఒకరోజు ఖండోబా ఆలయ ద్వారం వద్ద కూర్చున్నాడు. బాబా అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు. అతడు లేచి నిలబడగానే బాబా చిరునవ్వుతో ఖండోబా విగ్రహం వైపు నడిచి అందులో లీనమయ్యారు. మార్తాండ్ ఆశ్చర్యంతో విగ్రహం వెనుక చూచారు. అక్కడెవరూ లేరు. తిరిగి విగ్రహం నుండి బాబా వెలువడి చిరునవ్వుతో అతన్ని చూస్తూ బయటకు వెళ్ళిపోయారు. నాటి నుండి అతడు ఖండోబాను బాబా రూపంగా పూజించేవాడు. ఒకసారి బాబా అతనితో, ఈరోజు ఖండోబా మందిరంలో ప్రమాదం జరగనున్నది, అయినా భయం లేదు, నేనున్నాను అన్నారు. ఆ రోజు అతడు ఖండోబాకు పూజ చేస్తుండగా ఇంటి వద్ద అతని భార్య, కుమార్తె అకస్మాత్తుగా జబ్బుపడ్డారని కబురొచ్చింది. అయినా అతడు చెలించలేదు. అతడు మసీదుకు చేరగానే సాయి, రోగులను మంచంలో నుండి కదలనివ్వద్దు అన్నారు. తరువాత ఆయన మసీదు చుట్టూ తిరుగుతూ సట్కాతో ఏదో అదృశ్య రూపాన్ని బెదిరిస్తూ, రా, నీ శక్తితో నేను చూస్తాను, నీవు వచ్చావో ఈ సట్కాతో నిన్నేం చేస్తానో చూడు అన్నారు. అదే ఆ రోగులకు బాబా చేసిన చికిత్స. ఆ రోజు ఒక వైద్యుడు మందించి రోగులకు వేయమన్నాడు. కానీ సాయి అనుమతించలేదు. అయినప్పటికీ కొద్దిసేపట్లో ఆ ఇద్దరికీ జబ్బు తగ్గింది. ఒకసారి మహల్సాపతి పల్లకీలో ఖండోబా విగ్రహం పెట్టుకుని ఆ దేవునికి ముఖ్యస్థానమైన జజూరిలో జరిగే ఉత్సవానికి తీసుకువెళ్లాడు. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి అతడు దిగులుగా పల్లకీని ఆనుకుని నిల్చుండగా తన వెనుక ఎవరో ఉన్నట్లు తోచి తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు. ఆయన తనతో ఉన్నారని గుర్తించిన మహల్సాపతి సాటి వారికి ధైర్యం చెప్పి 4 రోజులు ఉత్సవంలో పాల్గొన్నాడు. తర్వాత అందరూ షిరిడీ చేరగానే, సాయి, యాత్ర బాగా జరిగింది కదూ, నీవు పల్లకీ నానుకుని నిల్చున్నప్పుడు నేను అక్కడికి వచ్చాను అన్నారు. బాబాకు మహల్సాపతి యందు ఉన్న ప్రేమకు మరొక ఉదాహరణ. అప్పుడప్పుడు సాయి స్వయంగా వంట చేసేవారు. బజారు నుండి దినుసులు కొనుక్కురావడం, పొయ్యి వెలిగించి ఎసరు పెట్టడం, ఉప్పు మిరియాలు వంటివి నూరడం అన్నీ ఆయనే స్వయంగా చేసుకునేవారు. పులుసు కాచి అందులో గోధుమ రొట్టెలు, మిరియాల పొడి వేసేవారు. తర్వాత అంబలు కాచి మజ్జిగతో కలిపేవారు. ఉడుకుతున్న గుండిలో చెయ్యి పెట్టి బాగా కలిపేవారు. ఆయన చెయ్యి కొంచెం కూడా కాలేది కాదు. వంట కాగానే పాత్రలను మౌల్వీ చేత నివేదన చేయించేవారు. మొదట కొంచెం మహల్సాపతికి, తాత్య పాటిల్కు పంపి తర్వాత అందరికీ వడ్డం చేసేవారు. ఆవిడి ఉత్సవంలో భక్తులంతా ముందే మసీదు ముంగిట చేరి తాళాలు, చిడతలు మొదలైన వాద్యాలతో భజన చేసేవారు. ఇంతలో అబ్దుల్లా, రాధాకృష్ణాయి ఇద్దరూ బాబా తిరిగే వీధులన్నీ శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులేసి మసీదు నుంచి చావడి దాకా బాట మీద గుడ్డలు పరిచేవారు.
వెనుక చిన్న రథము, కుడివైపున తులసి కోట, ఎదుట సాయి, మధ్యలో భక్త బృందము ఉండేవారు. కొందరు మసీదు గేటు వద్ద దివిటీలు సిద్ధం చేస్తుంటే కొందరు పల్లెకిని అలంకరించేవారు. కొందరు దండాలు ధరించి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయాన్ని కేకలేస్తుండేవారు. మసీదంతా దీపాలతోనూ తోరణాలతోనూ కలకల్లాడుతుండేది. దాని ఎదుట ముంగిట్లో చక్కగా అలంకరించిన శ్యామకన్న నిలబడేది. అప్పుడు సాయి మసీదు మెట్ల మీదకు రాగానే 100 మాగదులు ఎలుగెత్తి జైకొట్టేవారు. భక్తులు చామరాలతో వీస్తూ బాబాను ముందుకు నడిపించేవారు. తాత్య ఒక చేత్తో లాంతరు, మరొక చేత్తో బాబా ఎడమ చెయ్యి పట్టుకునేవారు. కుడి చెయ్యి మహల్సాపతి పట్టుకొని తర్వాత విడిచి సాయి దుస్తులు అంచులు పట్టుకొని నడిచేవాడు. జోగ్ ఆయనకు ఛత్రం పట్టేవాడు. ఆయన ముందు శ్యామకన్న, వెనుక భక్తులు, సేవకులు, వాద్యగాళ్ళు నడిచేవారు. నామ సంకీర్తనం, వాద్యాలు, జయకారాలు మిన్నుముడుతుంటే ఊరేగింపు నెమ్మదిగా మసీదు మలుపు చేరేది. ఆ దృశ్యము, దాని వైభవము వర్ణించడం సాధ్యం కాదు. ఒక్కొక్కప్పుడు మహల్సాపతి దివ్యమైన ఆవేశంతో నృత్యం చేసేవారు. దివ్యమైన ఆ ఉత్సవాన్ని చూడడానికి ఎందరెందరో గుమిగూడేవారు. సాయి చాలా నెమ్మదిగా నడిచేవారు. అలా ఊరేగింపు చావడి చేరేది. ముందుగా తాత్య వెళ్ళి బాబాకు ఆసనము, ఆనుకోవడానికి చెక్క అమర్చి సాయిని కూర్చోబెట్టి అందమైన కోట్ తొడిగేవారు. భక్తులు చక్కని కుచ్చు కిరీటము, పూలమాలలు, ఆభరణాలతో ఆయన అలంకరించేవారు. వారి నుదుట కస్తూరి చందనాలతో నిలువు గీతలు గీసి చుక్క పెట్టి బాబాను తనివి తీరా చూసి ఆనందించేవారు. ఆ అలంకారంతో ఆయన ఎంతో అందంగా ఉండేవారు. అప్పుడు నిమోర్కర్ బాబాకు ఛత్రం పట్టేవాడు. భక్తులు ఒక వంక చామరాలతో వీస్తుంటే శ్యామ చిల్లంలో నిప్పేసి తాత్యకిచ్చేవాడు. అతడు అది రాజుకునేలా చేసి సాయికిచ్చేవారు. ఆయన పొగ పీల్చి మహల్సాపతికి, మిగిలిన భక్తులకి అందించేవారు. ఈ విధంగా బాబా మహల్సాపతిపై ఆయనకున్న ప్రేమను తెలియజేసేవారు. అంతేకాక రానున్న సమస్యలను కూడా తగు రీతిన హెచ్చరించేవారు బాబా. ఒకరోజు బాబా అతనితో, నీవు వీపు నేల కానిచ్చుకొని ఎప్పుడు పడుకోవద్దు అన్నారు. కొన్ని రోజులు అతడు ఆ నియమం పాటించాడు. ఒకరోజు మాత్రం కడుపు నిండా భోంచేసి నేలపై కూర్చున్నాడు. కొద్దిసేపట్లో నిద్ర తూగి అలానే నేలపై ఒరిగి పడుకున్నాడు. అతనికి నిద్రలో పిచ్చి పిచ్చి కలలెన్నో వచ్చి నిద్రలోనే ఎంతోసేపు కలవరించాడు. అతనికి మెలుగు వచ్చాక కాళ్ళు ముడుచుకుందామని చూస్తే సాధ్యం కాలేదు. అతని పిల్లలు వచ్చి కొంతసేపు అతని కాళ్ళు మర్దించాక కానీ అతడు కదలలేకపోయాడు. మహల్సాపతికి 3 కుమార్తెలు. వాళ్ళకి సకాలంలో వివాహమై కాపురానికి వెళ్ళారు. ఒకసారి ఆ 3 మామగారులు ఒక శుభ సందర్భంలో ఒక చోట చేరి మహల్సాపతిని కూడా రమ్మని కబురు చేశారు. నిజానికి వారెన్నడూ అతనిని అంతమాత్రం గౌరవించలేదు. అతడు సంతోషంతో ఊరికి వెళ్ళడానికి అనుమతి కోరాలని మసీదుకొచ్చాడు. అతడేమి చెప్పకముందే బాబా, నీవు వెళ్ళదలుచుకుంటే వెళ్ళు, కానీ వాళ్ళు నిన్ను కించపరుస్తారు అన్నారు. కానీ ఆడపిల్లల తండ్రిగా అతడు వెళ్ళక తప్పలేదు. ఇతడు వెళ్ళేసరికి అతడి కోసం కొంచెమైనా వేచి చూడక ఆ 3 ఆనందంగా భోజనాలు చేసి చేతులు కడుక్కుంటున్నారు. అతనిని సరిగ్గా పలకరించలేదు కూడా. అతడెంతో చిన్నబుచ్చుకొని తిరిగి వచ్చాడు. మరొకసారి రాంబాబు హడ్డే అను భక్తుడు సిరిడికి 6 మైళ్లలోనున్న తన స్వగ్రామంలో మహల్సాపతి పురాణ ప్రవచనం, సంతర్పణ జరుగుతున్నాయని చెప్పి మహల్సాపతిని కూడా ఆహ్వానించాడు. అతడు కూడా ఆ పురాణ శ్రవణానికి వెళ్లాలని ఎంతో సంబరంగా సాయి అనుమతి కోరాడు. ఆయన, నీవు వెళ్ళవద్దు, అక్కడ తన్నుకుపోతారు అన్నారు. అయినా మహల్సాపతి వెళ్ళక తప్పలేదు. అక్కడికి వెళ్ళి అతడు కూడా మహల్సాపతి పురాణం చదువుతున్నాడు. ఆ ఇంట్లోని యువకులు సంస్కారం లేని మొరటువారు. తమ స్నేహితులతో కలిసి భోజనాలు చేస్తుండగా వారి మధ్య తగు ప్రారంభమై చివరకు కర్రలతో కొట్టుకున్నారు. పురాణ శ్రవణానికి వచ్చిన భక్తులందరూ భయంతో చెల్లాచెదురయ్యారు. మహల్సాపతి కూడా పురాణపట్నం మధ్యలో ఆపి మరలి వచ్చేయక తప్పలేదు. ఇలా బాబా మహల్సాపతిని ప్రతి విషయంలోనూ హెచ్చరిస్తూ ఉండేవారు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసిన సాయికి అన్ని జీవులలోనూ అందరి హృదయాలలోనూ తానే ఉన్నారని నిరూపించే ఒక ఉదాహరణ. రోజూ మహల్సాపతి ఒక కుంటి కుక్కకు అన్నం పెట్టేవాడు. అది తిని వెంటనే వెళ్ళిపోయేది. కానీ ఒకరోజు అతడెంత అదలించినా వెంటపడుతుంటే అతడు కర్ర తీసుకుని 2 దెబ్బలు కొట్టాడు. నాటి రాత్రి మసీదులో అతడు బాబా పాదాలొత్తుతుండగా బాబూసాహెబ్ జోగ్, దాదా కేల్కర్ మొదలైన వారు కూడా ఉన్నారు. బాబా, అరే భగత్, ఈ గ్రామంలో నా వంటి జబ్బు కుక్క ఒకటున్నది, దాన్ని ప్రతి వెధవా కొట్టేవాడే అన్నారు. అతడికి తన పొరపాటు గుర్తొచ్చి పరితాపం చెందాడు. రాను రాను మహల్సాపతి తన ఇంట భోజనం చేసేటప్పుడు తప్ప మిగిలిన సమయమంతా బాబా చెంతనే ఉండేవాడు. అతని భోజనం అవగానే బాబా అతని కోసం కబురు చేసేవారు.
అతడే వచ్చి ఆయనకు చిలుం వెలిగించి ఇవ్వాలి. ఆయనకు పక్క కూడా వెయ్యాలి. బాబా రోజు తమ వద్ద నుండి ఇటుకను తలకింద పెట్టుకుని పడుకునేవారు. రాత్రి భోజనాలయ్యాక మాధవ్ ఫస్లే అనే సేవకుడు ఆ ఇటుక, ఒక చిక్కి గుడ్డల మూట మహల్సాపతికి అందించేవాడు. మహల్సాపతి ఇటుకను బాబాకు తలవైపు నుంచి దానిపైన ఆ పాత మూట ఉంచి దుప్పటిలా పరిచి బాబాకు పడక అమర్చేవాడు. బాబా మహాసమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు ఆ ఇటుక మాధవ్ చేతి నుండి జారిపడి విరిగిపోయింది. అది చూచి బాబా ఇదెందుకు విరిగింది అని జరిగిన సంగతి విని దానిని తమ చెక్కిలికి ఆనించుకొని ఎంతో బాధగా, నా జీవన సహచరి విరిగిపోయింది, నిజానికి విరిగినది ఇటుక కాదు, నా ప్రారబ్ధమే అన్నారు. ఆ మరురోజు ఉదయానికి కూడా సాయి ఇంకా దిగులుగానే మాటిమాటికి ఆ విరిగిన ఇటుకను బాధగా చూచుకుంటున్నారు. రోజులాగా ఆయన ముఖమెత్తి ఎవ్వరికేసి అంతగా చూడలేదు. అప్పుడే కాకాదీక్షి షిరిడీ చేరాడు. జరిగినదంతా విన్నాడు. తర్వాత బాబాను దర్శించి, బాబా, ఇటుక విరిగినందుకు మీరేమీ బాధపడనవసరం లేదు, దానికి వెండి రేకుతో అతుకు వేయిస్తాను అన్నాడు. బాబా పేలవంగా నవ్వి, దానికి నీవు బంగారంతో అతుకు వేయిస్తే మాత్రం ఏమి ప్రయోజనం? అది నా నిత్య సహచరి, అది విరగటం అశుభాన్ని సూచిస్తుంది అన్నారు. మహల్సాపతి కూడా బాబా ఆ ఇటుక గురించే దిగులు పడుతున్నారనుకున్నాడు. కానీ అంతకు ముందు నుంచి రానున్న అవసాన గడియ గురించి ఆయన సూచిస్తున్నారని అప్పుడు అతడు తెలుసుకోలేదు. అంతకుముందు ఒకరోజు సాయంకాలం చీకటి పడగానే మహల్సాపతి వచ్చి చిల్లిం వెలిగించి బాబాకిచ్చి, బాబా, చీకటి పడుతుంది, లాంతరు వెలిగించనా అన్నారు. బాబా చిత్రంగా నవ్వి, అరే భగత్, నిజంగానే చీకటి పడుతుంది, కొద్ది రోజులలో నేనెక్కడికో పోతున్నాను, అటు తర్వాత 4 సంవత్సరాలకు నీవు వస్తావు అన్నారు. అతడికేమీ అర్థం కాలేదు. అతడు ఆ మాటలు అంతగా పట్టించుకోనూ లేదు. తర్వాత ఆ ఇటుక విరిగినప్పుడు చెప్పిన ప్రకారమే కొద్ది రోజులలో, అనగా అక్టోబర్ 15, 1918న బాబా మహాసమాధి చెందారు. జీవితాంతము నీడవలే ఆయనను వెంటనంటి సేవించిన మహల్సాపతి ఆ విఘాతానికి తట్టుకోలేకపోయాడు. నాటి నుండి 13 రోజుల పాటు అతడన్న పానీయాలు కూడా ముట్టలేదు. బాబా అప్పుడప్పుడు తమ నిర్యాణం గురించి గుప్తంగా చేసిన సూచనలన్నీ అతనికి క్రమంగా అర్థమయ్యాయి. సాయి సన్నిధిలో అతను అలవర్చుకున్న భక్తి వివేకము తిరిగి శక్తి పుంజుకున్నాయి. మహాసమాధి వలన బాబా ఉనికికేమీ భంగం లేదన్న విశ్వాసం బలపడింది. నిజానికటు తర్వాత అనుభవాలు కూడా అలానే ఉన్నాయి. ఒకరోజు మహల్సాపతికి ఖండోబా దివ్యదర్శనమిచ్చి పండరీపురంలోని విఠలుని దర్శించమని ఆదేశించాడు. ఇంట్లో తిండి కూడా గడవని అది తనకెలా సాధ్యమో మహల్సాపతికి అర్థం కాలేదు. కానీ కొద్ది రోజులలో ఒక శ్రీమంతుల కుటుంబం అతనిని పండరి పంపించింది. అక్కడ జనం ఎక్కువగా ఉన్నారు. విఠలుని దర్శనం పూజారులు కోరిన కాసులు అతని వద్ద లేవు. అతడు ఎంతో కష్టపడి జనంలో తోసుకుంటుంటే అతని ముఖంలో ఆ పూజారులకు ఖండోబా దర్శనమైంది. వారు వెంటనే అతనికి విఠలుని దర్శనం చేయించారు. అలానే అతడు ఒకసారి కొందరు భక్తులతో కలిసి జజూరి యాత్రకు వెళ్తుంటే పోలీసులు వారి పాసులు చూపించమని అడిగారు. ఒకని వద్ద మాత్రం అది లేదు. గ్రామ కరణం వద్దకెళ్ళి తీసుకురావాలి. వెళ్ళిన మనిషిని ఆ కరణం ముందు తన ఇంట కట్టెలు కొట్టమని చెప్పి గొడ్డలి ఇచ్చాడు. అతడు కట్టెలు కొట్టగానే గొడ్డలి విరిగింది. అది ఖండోబా లీలని గుర్తించి ఆ కరణం పాస్ ఇచ్చి అతనికి పంపించాడు. ఇలా బాబా మహాసమాధి తర్వాత కూడా ఎన్నో అనుభవాలు జరిగాయి మహల్సాపతి గారికి. ఆయన ఎంతటి అదృష్టవంతుడో, అందుకే బాబా సాన్నిధ్యాన్ని, ప్రేమను పొందగలిగాడు. అంతేగాక బాబా మహల్సాపతిని ఆయనలో ఐక్యం చేసుకున్నారు. సాయి మహాసమాధి చెందిన 4 సంవత్సరాలకు భాద్రపద ఏకాదశి సోమవారం నాడు, అనగా ఖండోబాకు పవిత్రమైన రోజున మహల్సాపతి పూజ ముగించుకొని ఇంట్లోని వారితో, ఈనాడు జరగవలసిన మా తండ్రిగారి శ్రాద్ధం త్వరగా పూర్తి చేయండి, నేను కూడా ఈరోజే స్వర్గానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. వెంటనే లక్ష్మణమామ వచ్చి కార్యకలాపం ముగించాడు. భోజనమై తాంబూలం వేసుకున్నాక మహల్సాపతి కఫ్నీ ధరించి అతడు చేరిన బాలగురువు రామచంద్ర పాటిల్ కోతే మొదలైన వారితో రామనామం జపించమని చెప్పి తన కుమారుడు మార్తాండ్తో ఉత్తమమైన భక్తి మార్గంలో నడుచుకో అని కూడా చెప్పి రామా అని ప్రాణం విడిచాడు. సరిగ్గా సాయి చెప్పినట్లు 4 సంవత్సరాల తర్వాత సాయిని అనుసరించి ఖండోబాకు ప్రీతికరమైన సోమవారం నాడు, సరువులకు పవిత్రమైన ఏకాదశి నాడు శ్రీ సాయిని అనుసరించి ఆయన పాదాలలో ఐక్యమయ్యాడు మహల్సాపతి. అయితేనేమి,
బాబాను మొదటగా గుర్తించి అందరికీ తెలిపినవాడు, ఆయనకు పేరు పెట్టినవాడు, సాయిని పూజించనారంభించినవాడు, మసీదుకు మరమ్మతు చేయించడానికి ఆయనను ఒప్పించినవాడు ఇతడే. బాబా 72 గంటల పాటు శరీరం విడిచినప్పుడు అగ్నులు వారిని సమాధి చేయకుండా కాపాడినవాడు, సిరిడి విడిచి వెళ్ళిపోయిన సాయిని తన తపస్సుతో మెప్పించి తిరిగి వారి సన్నిధిని సిరిడీకి మనకు శాశ్వతంగా ప్రాప్తింపచేసినవారు ఇతడే. సాయి నిర్యాణం చెందినప్పుడు వారి దేహాన్ని సమాధి చేయడంలో ఇరు పక్షాల వారిని సమన్వయపరిచినవాడు ఇతడే. అందుకే సాయి అతనికి తమ పాదుకలు, కఫ్ని, రూపాయి నాణాలు 3, ఒక బెత్తము తమ అనుగ్రహానికి, తమ చిరకాల సన్నిధికి సంకేతంగా అతనికి ప్రసాదించారు. మహల్సాపతి నుంచి మనం నేర్చుకోవాల్సింది స్థితప్రజ్ఞత్వం. స్థితప్రజ్ఞత్వం అంటే దేవుడు మనల్ని ఎలా ఉంచితే అలా సంతృప్తిగా ఉండడమే. అతను ఎంత పేదరికంలో ఉన్నా, తన కుటుంబం ఎంత ఆకలితో పస్తులున్నా, తనకు కొడుకు లేకపోయినా అతడు బాధపడలేదు. అతను తన జీవితంలో సంతృప్తిగానే ఉన్నాడు. ఆయన తన ఆధ్యాత్మిక సాధనలను కొనసాగించాడు. మన జీవితాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులకే మనం కదిలిపోతాం. ఇంకో విషయం ఏంటంటే గురువును చక్కగా సేవించుకోవాలి. ఎంత కష్టం వచ్చినా ఇష్టదైవాన్ని మర్చిపోవద్దు. బాబానే మన ఇష్టదైవం అయితే ఆయన్నెప్పుడు మర్చిపోకూడదు. ఇతర గురువులు ఎంత గొప్పవారైనా సరే అక్కడికి ఇక్కడికి పరిగెత్తకూడదు. బాబాని నమ్ముకుంటే ఆయనే కాపాడతారు. మన విశ్వాసం సడిలిపోకుండా చూసుకోవాలి. ఆయన మనల్ని హెచ్చరించినప్పుడు మనం దానికి అనుగుణంగా నడుచుకోవాలి. మహల్సాపతిలాగా మనం కూడా భక్తి విశ్వాసాలను బాబా యందు పెంచుకుంటే ఆయన కూడా ఎప్పుడూ మనతో పాటే ఉంటారు. జై గురుదేవ దత్త.